స్లోగా ప్రిపేర్ చేసిన వామ్గా సర్వ్ చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా లోపల చీజీగా సింపుల్ స్నాక్ ఐటమ్ అండి ఇది. సింపుల్ స్నాక్ అయినా టేస్ట్ మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. ఈ ఎగ్ చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకుని బాయిల్ చేసుకున్న పొటాటోని గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోండి. చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. బ్రెడ్ క్రబ్స్ కూడా యాడ్ చేసుకోండి. లిటిల్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. కోరియండర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. బాల్స్ చేసుకున్నప్పుడు మధ్యలో చీజ్ క్యూబ్స్ని కూడా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని రౌండ్గా బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా అన్నీ పెట్టుకున్నాక కోటింగ్ కోసం కార్న్ఫ్లవర్ వాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రబ్స్లో స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ 2-3 కప్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. బాల్స్ అంతా ఫ్రై అవ్వాలి కదా, బాగా మునిగేలాగా యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎగ్ చీజ్ బాల్స్ని ఒక్కొక్కటిగా కొంచెం దూరంగా వేసుకోండి, అంటుకోకుండా. అంటుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన ఎగ్ చీజ్ బాల్స్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి చేస్తే మళ్ళీ అడుగుతారు. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.